And honor to introduce our valedictory ceremony's chief guest, Honorable Deputy Chief Minister of Telangana, Shri Mallu Bhakti Vikramarka Garu, who is Pattu Vadalani Vikramarkudu, Samasamaja Swapnikudu, Samajika Viplavakarudu. మల్లు భట్టి విక్రమార్క గారు 1991వ సంవత్సరంలో జూన్ 15వ తేదీన ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు. వీరు నిజాం కాలేజ్ హైదరాబాద్ నుండి గ్రాడ్యుయేషన్ చేశారు. 1986వ సంవత్సరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎంఏ హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొట్టమొదటగా 2007వ సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ద్వారా ఎమ్మెల్సీగా విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత 2009వ సంవత్సరంలో మదిర అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుడినారు. 2011 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా సేవలు అందించారు. 2014, 2018, 2023 సంవత్సరాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్య నుంచి ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. 2019 నుండి 2023 దాకా తెలంగాణ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి ప్రజా సమస్యల పట్ల తన వాణిని గట్టిగా వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఫినాన్స్, ప్లానింగ్ అండ్ విద్యుత్ మంత్రిత్వ శాఖలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క గారు మంచి వక్త, సహనశీలి, విద్యాధికుడు, ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించే నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. అండ్ సర్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ సింబల్ ఆఫ్ సింప్లిసిటీ. చివరగా సార్ గురించి ఒక ముఖ్యమైన అంశం చెప్పదలుచుకున్నాను. ప్రజా ప్రతినిధులు డిబేట్స్లలో, ఇంటర్వ్యూస్లలో పాల్గొనడం సర్వసాధారణం. కానీ సబ్జెక్ట్, కంటెంట్తో మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వారిలో మన ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యులు అని ప్రతీతి. With this, now I request our chief guest of the occasion, Honorable Deputy CM Garu, to address the occasion. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి అభిలాష బిస్ట్ గారు, ముందుగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు వారికి నా ధన్యవాదాలు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారికి, డాక్టర్ సువర్ణ గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్